అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడంలో చాలా కారణాలున్నాయి. అనేక కారణాలున్నాయి. అది ఇది 1, 2, 3, 10 అని చెప్పుకోలేం. అనేక కారణాలున్నాయి. ఇప్పుడు కర్ణుడి చావుకు 100 కారణాలన్నట్టు వైసీపీ ఓటమికి చాలా కారణాలున్నాయన్నమాట. అన్ని వర్గాలు వ్యతిరేకం అవ్వడం. సో వాటిల్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఎమ్మెల్యేలు చేసిన తప్పులు, పాపాలు, విచ్చలవిడితనం, అధికార మదం. కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలో ఉండగా, అందరూ అని కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు అధికార మదం ఎక్కి ప్రవర్తించారు, అవినీతి చేశారు, అరాచకాలు చేశారు, ప్రత్యర్థుల మీద తప్పుడు కేసులు పెట్టారు, దౌర్జన్యాలు చేశారు, దోపిడీలు చేశారు, ప్రశ్నించిన వారిని అసలు లెక్క చేయలేదు, కొంతమందిని పురుగుల్లా చూశారు. ఇట్లా చాలా దారుణాలు చేశారు. సో ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు అవన్నీ బయటకు వస్తున్నాయి. భూ కబ్జాలు కానీ, లేదా బెదిరించి వ్యాపారుల నుంచి బెదిరించి వసూలు చేయడాలు కానీ, అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో పాపాలు ఎల్లకాలం ఉండవు కదా, బయటకు వస్తాయి. కర్మ ఎప్పుడూ వదలదు, ఎవరిని వదిలిపెట్టదు. సో ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు, పక్కన కూర్చోబెట్టారు, పక్కన పడుకోబెట్టారు. చాలామంది ఓడిపోయిన వాళ్ళలో చాలామంది రాజకీయం శాశ్వతంగా ముగిసిపోయినట్టే వైసీపీలో, ఎందుకంటే వాళ్ళు అంతగా మదమెక్కి ప్రవర్తించారు. సో వాళ్ళ నుంచి ఖచ్చితంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి? వాళ్ళకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది, అరే బాబు మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రజలు మనల్ని కూడా పడుకోబెడతారు అని నేర్చుకోవాలి. కానీ టీడీపీలోనూ జనసేనలోనూ చాలామంది ఎమ్మెల్యేలకు, కొంతమంది ఎమ్మెల్యేలకు అది ఆ ఇంగిత జ్ఞానం లేనట్టుంది. అంటే కొంతమంది గురించి కామెంట్ చేస్తున్నా, అందరి గురించి కాదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేది ప్రజాప్రతినిధులండి. లక్షలాది మందిలో వాళ్ళకు అవకాశం వస్తుంది. చట్టసభల్లో చట్టాలు తయారు చేసేంత కీలకమైన పొజిషన్లో వాళ్ళు ఉన్నారండి. ఆ నియోజకవర్గంలో ఉన్న లక్షలాది ప్రజల తరపున వాళ్ళు గొంతు వినిపించాలండి. అంతే తప్ప మీరు భూ కబ్జాలు చేసుకోండి, మీరు అక్రమాలు చేసుకోండి, మీరు అవినీతి చేసుకోండి, మీరు వసూలు చేసుకోండి, మీరు ఎవరినైనా కొట్టండి, తిట్టండి అని మీకు ఎమ్మెల్యేలుగా గెలిపించలేదు కదా. సో ఇప్పుడు కూటమిలో ఈవెన్ టీడీపీ, జనసేన 2 పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు అలాగే తయారయ్యాయి. ఈవెన్ బీజేపీ కూడా చాలా వరస్ట్గా ఉందన్నమాట. కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి వరస్ట్గా ఉంది. సేమ్ వైసీపీని చూసి బుద్ధి తెచ్చుకోలేదు. వైసీపీ ఎలా చేసిందో వీళ్ళు అలాగే చేస్తున్నారు. ఏమాత్రం మార్పు అయితే లేదు. ప్రజల్లో ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేల మీద అసహ్యభావం వచ్చేసింది. ఇప్పుడు నిన్న కాకినాడలో జరిగిన సంఘటన చూసినా, లేదా శ్రీకాళహస్తిలో ఒక వ్యాపారి చేసిన ఆరోపణ చూసినా, లేదా బాపట్ల జిల్లాలో ఒక 2-3 వ్యవహార శైలి చూసినా, లేదా శ్రీకాకుళం జిల్లాలో ఒక 2 ఎమ్మెల్యేల వ్యవహార శైలి, నెల్లూరు జిల్లాలో ఒక 2 ఎమ్మెల్యేల వ్యవహార శైలి, అలాగే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఒక 2 ఉన్నారు. ఒక ఆయనేమో పూర్తిగా భూములకే వేస్తున్నాడు. ఒక 32 ఎకరాలకు కన్నం వేసేయడానికి రెడీగా ఫైల్ చేసి రెడీ పెట్టుకున్నాడు ఒక ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్యే. ఇంకో చోటేమో ప్రతిదానికి కమిషను, బదిలీలకి, దానికి దీనికి ప్రతిదానికి కూడా కమిషన్ బీభత్సంగా ఉన్నాయండి. ఇట్లా అసలు టీడీపీ అని లేదు, జనసేన అని లేదు. మెయిన్ వీళ్ళిద్దరూ కూడా చాలా దారుణంగా పరిస్థితుంది. ఆ పార్టీల అధినేతలు కంట్రోల్ చేసుకోకపోతే, యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం వేరు, చంద్రబాబు నాయుడు గారి ఆశయం వేరు. వాళ్ళిద్దరికీ ఒక లెక్కలు ఉన్నాయి. పార్టీని ఎలా నడిపించాలి, ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, సో ప్రజలు ఏం కోరి వాళ్ళకి అధికారం ఇచ్చారనే లెక్కలు వాళ్ళకి చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ ఎమ్మెల్యేలకు లేనట్టున్నాయి. పొద్దున్న నేను కాకినాడ నగరం, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారి గురించి కూడా చేసాం. సందర్భం వచ్చింది, ఆ వీడియో వచ్చింది, బయటికి చేసాం. అఫ్కోర్స్ ఆయన సారీ చెప్పుండొచ్చు కాక, సారీ చెప్పుండొచ్చు, తప్పులేదు. కానీ ఎమ్మెల్యేలు ఆ సారీ చెప్పుకునే పరిస్థితి ఎందుకు రావాలండి అంటాను నేను. ఎమ్మెల్యేలు సారీ చెప్పే పరిస్థితి ఎందుకు రావాలి? అంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? సో వివాదాన్ని సద్దుమణిగించారు. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు కాబట్టి సద్దుమణిగింది. గతంలో వైసీపీలో అయితే ఆ పార్టీ అధినేత కూడా ఇలా రియాక్ట్ అవ్వాల, అది సంతోషం. జనసేన పార్టీలో ఎమ్మెల్యే అలా చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్ట్ అయ్యి అతని చేత క్షమాపణలు చెప్పించడం సంతోషమే, మంచి కల్చరే. గతంలో వైసీపీ వాళ్ళు అయితే అలా కూడా చెప్పించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు పట్టించుకోలేస్తారు కదా, తిరిగి ఎమ్మెల్యేకే సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆ కల్చర్ లేదు. కాకపోతే ఏంటంటే ఇవి గుర్తుండిపోతాయి. సారీ చెప్పినా సరే 4 గోడల మధ్య సారీ చెప్పారా, ఓపెన్గా సారీ చెప్పారా? ఇప్పుడు ఆయన్ని ఓపెన్గా దూషించారు కదా, ఓపెన్గా అతను అనుచరులు కొట్టారు కదా, మరి ఓపెన్గా అందరి ముందు చెప్పారా? కాదు కదా. సో సారీ చెప్తే చెప్పొచ్చు కాక, కానీ ఇది గుర్తుండిపోద్ది అంటాను నేను. ప్రజల్లో ఇది నాటుకుపోద్ది. ఇది భవిష్యత్తులో రాజకీయ పతనానికి దారితీయచ్చు. 2 పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలు అలాగే తయారయ్యారు, పర్టికులర్గా కొంతమంది. సో ఇది అంటే కొంతమంది మంచోళ్ళు కూడా ఉన్నారు, సొంత డబ్బులు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్గా ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సహనం ఉండాలండి. ప్రజలు ఇసిగిస్తారు.
ప్రజలు అనేవారు ఇసుకిస్తారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉంటే ఒక రోజు ఒక 100 మందో 200 మందో వచ్చి ఏదో వినతిపత్రం ఇస్తారు. ఇచ్చిన వాళ్ళే రావచ్చు, వచ్చిన వాళ్ళే రావచ్చు. వాళ్ళకి సమాధానం చెప్పే ఓపిక ఉండాలి. లేకపోతే ఇంకా పిఏనో లేదంటే ఎవరినో సిబ్బందినో అక్కడ నియమించి చేసుకోవాలి. అంతే తప్ప ప్రజల మీదో లేదంటే ప్రభుత్వ అధికారుల మీదో తిరగబడతామంటే కుదరదు. అదొకటి తప్పు. ప్లస్ అవినీతి జోలు ఎక్కువగా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే గారి కుమారుడు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి కుమారుడు అంట మరి ఓపెన్గా ఒక ఎంఆర్ఓ బదిలీకి 10 లక్షలు ఇవ్వాలంట అతనికి, ఎమ్మెల్యే గారి కుమారుడికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఒక ఆర్ఐ బదిలీకి 7-8 లక్షలు ఇవ్వాలంట. ఒక విఆర్ఓ బదిలీకి 3 లక్షలు ఇవ్వాలంట. సచివాలయ ఉద్యోగ బదిలీకి ₹1,00,000 అంట. ఇట్లా బాపట్ల జిల్లాలో కూడా అలాగే ఉంది కొంతమంది పరిస్థితి. సో ఇట్లా అంటే బదిలీల్లో డబ్బులు తీసుకోవడం గతంలో వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. అవినీతి వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. దౌర్జన్యాలు, కొట్టడాలు వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళు ఎక్కువ చేశారు, వీళ్ళు తక్కువ చేస్తున్నారు. వీళ్ళు 100 రోజుల్లోనే ఇలా చేస్తున్నారంటే భవిష్యత్తులో ఇంకెన్ని ఉంటాయో. సో అందుకే ఒకసారి అలర్ట్ అయితే మంచిది. లేదు మా ఇష్టం నువ్వెవడో చెప్పడానికి అంటారా? ఎలాగ జనసేన వాళ్ళు ఒప్పుకోవట్లా, వాళ్ళ లోపాలు వాళ్ళకి సంబంధించి చెప్తుంటూ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అలాగే ఉన్నాయి, వదిలేయచ్చు. సో నేనైతే మాత్రం మన ఛానల్లో మాత్రం వ్యవస్థ సరిగ్గా ఉండాలి, ప్రజలకు జవాబుదారీ ఉండాలి. అందుకు నేను ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ విషయాలు నా దృష్టికి వచ్చినా ఉన్నదన్నట్టు చెప్పేయడమే. థ్యాంక్ యూ.